వాళ్ళ అమ్మగారికి ఇంకోటి అప్లై చేయాలంటే ఆయన ఏదో పేదోడు, సరే నేను వేయలేదు డిజైన్ చేసిన డిజైన్ చేస్తున్నారు, మరి నేనేం చేయాలి పెద్ద ఆయన అని చెప్పి అరగంట కష్టపడాల్సి వచ్చింది ఆయన చేయడానికి. దయచేసి ఇలాంటివన్నీ కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. మా బిఏబీస్ వచ్చి ఇచ్చే ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే కనుక ఈజీగా మేము కూడా మీకు రిజిస్ట్రేషన్ చేయడానికి మాకు సహకరిస్తే మేము ఎన్ని వేల సిద్ధం ఉంటామండి. నా బిఏబీస్ 24/7 అని నేను చెప్పాను. ఆల్మోస్ట్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు కూడా మా బిఏబీస్ కష్టపడతారు. ఎందుకంటే మా వాళ్ళు చేసుకుంటేనే మాకు ఒక 10 రూపాయలు వస్తుందని ఆశతో చేస్తారు కాబట్టి, మాకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు కాబట్టి వచ్చి సర్వీస్ చేయగలగాలంటే మా బిఏబీస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారండి. దానికి సంబంధించిన అప్లై చేసుకోవడానికి ఏమైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. 18 సంవత్సరాల నుంచి కదా 70 సంవత్సరాల దాకా అన్నట్టు. మన ఈ పర్టికులర్గా అవకాశం సచివాలయం కామన్ సర్వీస్ సెంటర్ ఆ సార్ నెంబర్ కూడా మీరు తీసుకుంటే ఫ్యూచర్ ఏదైనా కావాల్సినప్పుడు అడగడానికి వీలు పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. అయితే మరొక నా పేరు రాజు అండి. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9849. సమస్య మా కార్పొరేట్ సోదరులు కూడా అదే వచ్చింది సమస్య. ఇంట్లో నలుగురు ఉన్నారు, నలుగురికి ఆధార్ కార్డు తీసుకోవాలని మన భారత ప్రభుత్వం చెప్పింది. నలుగురికి ఆధార్ కార్డు ఉన్నారు, చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ముసలు కానీ ముసలు కానీ. కానీ దానికి ఎవరో ఒకటి కుటుంబంలో ఎన్ని కూడా అయ్యారు, ఏది మన సుఖంలో ఏదైనా నలుగురికి ఆధార్ కార్డులకు మొబైల్ నెంబర్ నలుగురు ఒకటే పేదవాడు. మరి ఇక్కడ వచ్చిన అందరూ పేదవాళ్ళు, డబ్బులు ఎవరు లేదు. కొందరికి 2 ఫోన్లు ఉంటాయి, కొందరికి 3 ఫోన్లు ఉంటాయి, ఒక్కొక్కరింటే ఒకటే ఫోన్ ఉంటుంది. ఆధార్ కార్డుకు అందరికీ నమోదు చేసుకుంటున్నారు. ఆధార్ కార్డు నమోదు చేసినప్పుడు నలుగురు కలిపి ఒకటే నమోదు చేసుకుంటారు. ఇప్పుడు మీకు చెప్పినట్టు ఆ మెసేజ్ రాలేదంటే 4 ఫోన్లు కొనుక్కోవాలంటారు ఆటో ఈ పథకం కోసం. ఓటీపీస్ రావడం లేదు అనేది 100లో 1000లో ఒకరికి ఇద్దరికి ఉంటుంది ఆ ప్రాబ్లం. అలాంటి వారి గురించి మాత్రమే చెప్పిన. రిమైనింగ్ 998 మంది చెప్పలేదు. అది ఆధార్ డిపార్ట్మెంట్ సర్వర్ ప్రాబ్లం, అది విశ్వకర్మ యోజన ప్రాబ్లం కాదు. ఎందుకంటే నేను ఆధార్ సెంటర్స్ కూడా చూస్తున్నాను కాబట్టి ఆధార్ డిపార్ట్మెంట్లో ఒక మొబైల్ నెంబరు మ్యాక్సిమం 4 to 5 ఆధార్ నెంబర్స్ మాత్రమే లింక్ అవుతుంది. అంతకు మించి లింక్ అయిన ఆధార్ కార్డ్స్ ఏదైతే ఉంటాయో వాటికి ఓటీపీస్ రావు. అది ఆధార్ డిపార్ట్మెంట్ గైడెన్స్ ఉందన్నమాట. రెండోది వచ్చేసి మీ మొబైల్ నెంబర్ గతంలో ఒక మీరు 1 సంవత్సరం క్రితమో 3 సంవత్సరాల క్రితమో తీసుకుపోయినారు. దానికి ముందు ఆ నెంబర్ ఇంకోరికి ఎలాగే ఉంటుంది, వాళ్ళు పట్టించుకోలేకపోవచ్చు. నెంబర్ ఆఫ్ ఆధార్ కార్డ్స్ మీ మొబైల్ నెంబర్ ఎక్కువ లింక్ అవడం వల్ల కొన్నిసార్లు ఆధార్ సర్వర్లో ఓటీపీస్ రావు. అది కూడా చాలా వేరుగా ఒక 1000 మందిలో ఒకరికి ఇద్దరికి ఆ ప్రాబ్లం ఉంటుంది, అందరికీ ఉంటుంది. అలాంటి కేసులో మాత్రం చెప్పాలి. ఓకే అండి. మరొక ముఖ్య అతిథి కూర్చున్నారు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ గారు వచ్చి ఉన్నారండి. ప్రతి వారికి కూడా ఆత్మీయంగానే ఉంటుంది. అసలు ఏం చూసి ఇస్తారు మాకు, తర్వాత కొంతమంది మాకు ఇంకా ఇవ్వలేదంటే అట్లా ఇట్లా అంటుంటారు. మీకు తెలియని విషయాలు కూడా ఈ బ్యాంకులో ఇంటర్లోనే ఏం చూస్తారు. వాళ్ళే మీకు శత్రువులు కాదు, వాళ్ళే మీకు మిత్రులు కాదు, చుట్టాలు అంతకంటే కాదు. వాళ్ళ ఏదైతే పబ్లిక్ మనీ తీసుకొని ఇవ్వటం కాబట్టి సార్ మీకు డీటెయిల్గా కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మీరు ఈ లోనే కాదు ఏ లోనైనా కానీ అసలు ఏ క్రైటీరియాలో ఉంటుంది అనేది కొంత ఇన్ఫర్మేషన్ మనకు ప్రొవైడ్ చేస్తారండి. మీకు అది లైఫ్ లాంగ్ కూడా మీకు ఎవరికైనా పనికి వస్తుంది, మీకు కూడా పనికి వస్తుంది. మన ఎల్ఎం గారిని ఈ యొక్క బ్యాంక్ లోన్ ఫార్మాలిటీస్ అసలు ఇదే కాదు ఏదైనా కానీ ఏదనేది కొంచెం బ్రాడ్గా బ్రీఫ్గా చెప్పేస్తారన్న ఉద్దేశంతో వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా మీ అందరికీ కూడా నమస్కారం. మాకు 5 నిమిషాలు మీరు గమనింటే నేను మాట్లాడతా. 5 నిమిషాలు. పిఎం విశ్వకర్మ యోజనలో ముఖ్యంగా మనకు కావాల్సినటువంటి ఎలిమెంట్ ట్రైనింగ్ తర్వాత మన వృత్తిని నిర్వహించుకోవడానికి కావాల్సినటువంటిది పనిముట్లు ఇచ్చిన తర్వాత మన యొక్క సంస్థలో మన ఇంట్లో కానీ మన వ్యాపారం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అంటే మనకు కావాల్సింది ఆర్థిక సహాయం. అవునా? ఆర్థిక సహాయంలో
ప్రతి బ్యాంక్ వాళ్ళు ఎలిజిబుల్ ఉండేటువంటి ప్రతి వ్యక్తికి లోన్ ఇవ్వడానికి సుముఖంగానే ఉన్నాం. కాకపోతే ఈ పిఎం విశ్వకర్మ కింద లోన్ పొందాలంటే కొన్ని కండిషన్లు ఉన్నాయి. ఒకటి, మీ వయసు 18 దాటి ఉండాలా. రెండోది, ప్రతి ఇంట్లో ఒక కుటుంబం అంటే భార్య, భర్త, పెళ్లి కాని పిల్లలు, ఈ 4-5 కలిపి ఒక కుటుంబం. ఈ కుటుంబం మొత్తానికి కూడా ఒకటే లోన్ వస్తుంది. మొదటి విడత ₹1,00,000, అది 18 నెలల్లో కట్టాలి. రెండో విడత మీరు ఫస్ట్ లోన్ కనుక సక్రమంగా కడితే రెండో విడత 2 లక్షలు వస్తుంది, అది 3 సంవత్సరాల్లో కట్టాలి. ఈ రెండు కూడా మీరు కడితే అంటే ఈ ఫస్ట్ 1-2 లోన్, ఫస్ట్ అంటే మొదటి విడత రెండో విడత లోన్లు మాత్రము మీకు వడ్డీలో రాయితీ ఇస్తారు. వడ్డీలో రాయితీ అంటే మ్యాక్సిమం అంటే 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 5% అంటే ఎంత? 30 పైసలు రేట్, 30 పైసలు వడ్డీ. ఈ వడ్డీ రేటుతో మీకు లోన్ ఇస్తారు. మీరు ఈ వడ్డీ లెక్కన మీరు తీసుకున్న అప్పు కింద రెగ్యులర్గా కట్టుకుంటే తర్వాత మళ్ళీ కూడా మీరు పిఎంఈజీపీ కానీ స్టాండప్ ఇండియా కింద కానీ మిగతా వేరే గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద కానీ అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అంటే మాకు 2 సార్లైనా సార్ లోన్ ఇచ్చేది అనేది కాదు, ఫస్ట్ మీ చెయ్యి పట్టి నడిపించుకోవడానికి ఇచ్చేటువంటి రుణము 2 సార్లుగా మీకు వడ్డీ తగ్గించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రుణం. ఆ 2 విడతలు కూడా మీరు కన్నా రెగ్యులర్గా కట్టుకుంటే అప్పు తర్వాత కూడా రుణం ఇచ్చేకి అవకాశం ఉంది. అన్ని బ్యాంకులు ఇస్తాము. మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ప్రతి బ్యాంకులలో ఉండే డబ్బులన్నీ మీలాంటి వాళ్ళవే, మా డబ్బులు కాదు, గవర్నమెంట్ డబ్బులు కాదు. ఓ 100 మంది డబ్బులు జమ చేసినటువంటి డబ్బులు ఓ 5 మందికో 10 మందికో రుణం రూపంలో ఇస్తాము. మేము ఇచ్చినటువంటి రుణాన్ని మీరు తిరిగి రెన్యువల్ రెగ్యులర్గా రీపేమెంట్ చేస్తే వేరొకరికి రుణ సహాయం చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. ఆయనకి మరి ఆయన బాధ్యతలన్నీ అయిపోయి ఉంటాయి, అయినా సరే వచ్చి సొసైటీకి ఏదో చేయాలని తాపత్రయపడుతున్నారు. మరి సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.